నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. అలాగే శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి నాడు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధన చేయాలి. వామన రూపంలో ఉన్న విష్ణు స్వరూపమైన చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి వామనమూర్తికి కమండలము, గొడుగు, యజ్ఞోపవీతము, దర్భలు సమర్పించాలి. అలా చేయటం ద్వారా వామన రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. ఈ శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించడం ద్వారా వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి నాడు ఒకానొక సమయంలో కువలయాసుడు అనేటటువంటి మహారాజు వామనమూర్తిని పూజించడం ద్వారా అద్భుతమైన పుత్ర సంతానం కలిగిందని, ఆ పుత్రులు అత్యద్భుతమైనటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందారని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి వామన రూపంలో ఉన్న విష్ణువుని పూజించడం ద్వారా ఈరోజు ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయినే అంతతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఈ శ్లోకం చదువుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా గ్రహచార గోచార శనిదోషాలన్నీ తొలగిపోతాయి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళటం, జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గ్రహచార గోచార శనిదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. వాక్సంయమనమే మౌనం అయినప్పటికీ మనస్సంయమనం లేనిది వాక్సంయమనం లేదు గనక, కార్యమైన వాక్ సంయమనానికి కారణం మనస్సంయమనం గనక ఆ మౌనం మనస్సులో చెప్పాడు, మానసిక తపస్సు కింద చెప్పాడు అన్నాడు. అదే వాక్కు నిగ్రహించుకున్నామంటే మనస్సుతో కదా నిగ్రహించకుండా మనస్సు ముందు నిగ్రహింపబడింది. అదే మనస్సంయమనమే వాక్సంయమనం అని కార్యంలో కనబడుతుంది. కారణం ఏది? మనస్సంయమనం. కనుక మనస్సంయమనమే మౌనం గనక ఇది మానసిక తపస్సులో చెప్పాడు. ఆత్మవినిగ్రహ తర్వాత ఆత్మవినిగ్రహ అంటే తన అంతఃకరణాన్ని నియంత్రణలో పెట్టుకోవడం, ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్. ఇది గుర్తుపెట్టుకోండి. వీటికి ఈ వర్డ్స్ కానీ వాడితే మీరు అద్భుతం అంటారు. కానీ అక్కడ ఆయన ఆత్మవినిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడు తనను తాను కంట్రోల్ పరచుకోగలిగినటువంటి వాడి సృష్టిలో ఏదైనా సాధించగలడు. అందుకే జితేంద్రియం అనేది కేవలం ఆధ్యాత్మికమైన సన్యాస ధర్మం మాత్రమే కాదు, అది సమాజంలో బ్రతికే ప్రతి వారికి అవసరం. అందులో యువకులకి యువతకి మరీ అవసరం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వాడిదే వ్యవహారం, వాడిదే ప్రపంచం. నిగ్రహం కోల్పోవడానికి అవకాశం వాడికి ఉంటుంది కనుక వాడికే చెప్పాలి. అందుకని ఇంద్రియాలే పని చేయని వాడికి ఇంద్రియ నిగ్రహం బోధించవలసిన అవసరం ఉంది. ఎవడి ఇంద్రియాలు పనిచేయడం మొదలుపెట్టాయో, ఎవడి ఇంద్రియాల వెనక కామక్రోధ లోపాలు తోస్తున్నాయో వాడికి నిగ్రహం చెప్పాలి ఇక్కడ. అది వాడికి శ్రేయస్సు, ప్రపంచానికి శ్రేయస్సు. కానీ ఆధ్యాత్మిక ధర్మాలుగా చెప్పబడ్డ జితేంద్రియత్వము, వైరాగ్యము మొదలైన గుణాలు ఎవరికి సంపద ఉందో, ఎవరికి ఒంట్లో సత్తువ ఉందో, ఎవరికి యవ్వనం ఉందో వాళ్ళకి చెప్పాలని తెలుసుకోండి. బాల్యం నుంచే నేర్పాలి. ఏమీ లేని వాడికి ఏం నేర్పుతావయ్యా? దరిద్రుడి దగ్గరికి వెళ్ళి దాన ధర్మం గురించి ఉపన్యాసం చేయకూడదు. ఇది అలాంటిదే. అందుకే ఆత్మవినిగ్రహ, సెల్ఫ్ కంట్రోల్ ఇది లేనివాడు ఏది సాధించలేడు. సక్సెస్ కూడా చాలా అవసరం అండి.
సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎక్కడ ప్రతాపం చూపించాలో, ఎక్కడ ప్రసన్నత చూపించాలో చెప్పాలి. కొందరు ఒక్కసారి ప్రతాపం చూపిస్తే మళ్ళీ వాడిని చల్లబరచడానికి నీళ్లు పోయడం, తగ్గనడం, విసనకర్ల పట్టి విసరడం ఇన్ని చేయాల్సి వస్తుంది. కానీ అవసరమైన చోట కోపం చూపించి తనను తానే మళ్ళీ నిగ్రహించుకుంటాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు అతనికి, అది శత్రువుని నిగ్రహించినప్పుడు చూపించవచ్చు. అలాంటిది తెలియాలి అంటే హనుమంతుడి దగ్గర తెలియాలండి. అక్కడ సీతమ్మ దగ్గర ఎంత వినయంగా మాట్లాడాడు, రావణుడి దగ్గర ఎలా మాట్లాడాడు. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడొక్క మాట బెసగలేదు. చాలా జాగ్రత్తగా ఏది మాట్లాడితే కార్యం సాధించవచ్చు అలా మాట్లాడాడు. అలా మాట్లాడాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎక్కడైనా కొంచెం కంట్రోల్ తప్పేడా మాట జారుతుంది. అది అన్నిటికంటే గొప్ప గుణం అండి ఆత్మ వినిగ్రహ. భావ సంశుద్ధి, చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ. భావ సంశుద్ధి అంటే మనకు తెలుసు భావం శుద్ధంగా ఉండాలండి. శుద్ధంగా కాదు, సంశుద్ధిగా ఉండాలండి అని అక్కడ. సమ్యక్, సంపూర్ణమైన శుద్ధి ఉండాలి. అంటే ఏమిటి అంటే పరై వ్యవహారకాలే అమాయవిత్వం. చాలా గొప్ప మాట చెప్పాడు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కపటంగా ఉండకుండా ఉండడమే భావ సంశుద్ధి. ఇది చాలా ప్రధానమైన మరొక విషయం భగవత్పాల్ వారు చెప్పినది. ఈ విధంగా మానసిక తపస్సుని చక్కగా చెప్పాడు. ఈ మూడే తపస్సులు, ఈ మూడు తపస్సులు కలిపే తపస్సు అనాలి, ఏదో ఒకటి కాదు. మూడు కలిపి తపస్సు. ఎందుకంటే మూడే వాడుకుంటున్నావు నువ్వు, మూడింటిని తపస్సు చేయాలి. అందుకే ఈ మూడింటి తపస్సు నీలో అంతర్గతమైనటువంటి ఈశ్వర శక్తిని తీసుకొస్తుందని. అదే మనకి పెద్దలు యోగులందరూ చెప్తున్నది ఏంటంటే సర్వ విశ్వాన్ని నడిపే సర్వశక్తివంతమైన సర్వజ్ఞమైన శాశ్వతమైన మహాశక్తి నీలో ఉంది. అది మనకు తెలియట్లేదు. ఎందుకు? అనేక కారణాలు, ఇంద్రియ తాదాత్మ్యం, దేహాభిమానం ఇత్యాదులన్నీ కూడా. అలా నీలోనే ఉన్న శక్తిని జాగృతపరచుకోవడం కోసం తపస్సు చేయాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ తపస్సు అనగానే ఎక్కడో పైలోకి నుంచి ఢామ్ అనే మంచి సౌండ్ ఎఫెక్ట్తో, ఇంత లైటింగ్ ఎఫెక్ట్తో ఎవరో పైనుంచి కిందకి దిగుతారు అనుకోవద్దు. నీలో ఉన్న దివ్యశక్తిని జాగృతి చేసేదే నిజమైన తపస్సు. ఇది తెలుసుకోవాలి. మనలో శక్తిని జాగృతపరుస్తుంది కానీ ఎక్కడి నుంచో తీసుకురాదు ఇక్కడ. ఆ తపస్సు నీలో శక్తిని జాగృతపరుస్తుంది. నీలో శక్తి ఎవరిది? అఖండమైన ఆత్మస్వరూపమైన ప్రత్యేగాత్మది, ఆ పరమాత్మది. అది జాగృతి అవుతుంది, దాన్ని నువ్వు పొందగలవు. అది అందుకే తపస్సుల వల్ల ఎక్కడో పైనుంచి వస్తాయి అనుకోవద్దు, ఇక్కడి నుంచి వస్తాయి. ఇక్కడి నుంచి రావాలంటే ఇక్కడే మొదలవ్వాలి. ఇక్కడే మూడే భగవంతుడు నీకు ఇచ్చిన సాధనాలు, శరీరము, మాట, మనస్సు. వాటిని ఇలా సాధనతో నువ్వు చేయగలిగితే ఏదైనా సాధించగలవు. పరమాత్మనే సాధించగలిగినప్పుడు ప్రపంచంలో ఏది సాధించలేవు, ఏదైనా సాధించగలవు. ఇక్కడ భౌతిక విజయానికి పరమార్థ విజయానికి సూత్రం ఒక్కటే, శాస్త్రం ఒక్కటే, సాధన ఒక్కటే, మార్గం ఒక్కటే. ఇదైనా అదైనా సాధించాలంటే ఇది పద్ధతి ఇక్కడ. అయితే ఇప్పుడు మూడు చెప్పాడు కదా, ఈ మూడింటిని పాటించే వాళ్ళు కూడా సాత్విక రాజస్తామసాల్లో ఉంటారట. ఇవన్నీ చూస్తే కేవలం సాత్వికులకు మాత్రమే తపస్సు అనిపించేటట్టుంది కదా. మరి తామస రాజసాలను ఎందుకంటే అలా చెప్తారు అంటే ఏమిటో చూద్దాం ఇక్కడ. ఇప్పుడు సాత్విక తపస్సు అంటే ఏంటో చెప్తున్నాడు. ముందు తపస్సు అంటే చెప్పాడు కనుక ఆ తపస్సును సాత్వికంగా చేయడం ఎలా అంటే శ్రద్ధయా. మొట్టమొదటి అది శ్రద్ధయా. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధ్యా అన్నాడు. ఇక్కడ తీసుకోవాల్సింది సాత్వికం గురించి చెప్తున్నాడు కనుక సాత్విక శ్రద్ధనే తీసుకోవాలి. ఇక్కడ సత్వగుణంతో కూడినటువంటి శ్రద్ధ ఎలా ఉంటుందంటే వాడు శాస్త్రం తెలియకపోవచ్చు కానీ శాస్త్రవిరుద్ధంగా చేయాలనుకోడు, శాస్త్రం తెలుసుకొని చేయాలనుకుంటాడు. వాడు సహజంగా సాత్విక శ్రద్ధ వచ్చింది, పెద్దలను ఆశ్రయించి శాస్త్రం తెలుసుకుని దాని యందు విశ్వాసంతో చేస్తాడు గనక శ్రద్ధయా అంటే ఆస్తిక్య బుద్ధ్యా. ఎటువంటి శ్రద్ధ అంటే పరయా శ్రద్ధయా. పరయా అనేది శ్రద్ధకి విశేషణం. అది శ్రద్ధయా పరయా అంటే పరమమైన శ్రద్ధతో అని మాట ఇక్కడ. అంటే అత్యంత శ్రద్ధ, ఏదో కాసింత శ్రద్ధ కాదు, ఏదో చేస్తున్నాను కానీ అని కాకుండా పరమమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఉత్కృష్టమైన శ్రద్ధతో తప్తం తపస్సు చేస్తే ఆ తపస్సు గొప్పది. తపస్తత్ త్రివిధన్నరైహి. ఆ తపస్సు కూడా త్రివిధం. త్రివిధం అంటే శారీరక, మానసిక, వాచిక. ఈ మూడు తపస్సులు పరమమైన శ్రద్ధతో చేయాలి. అంటే ఇందాక చెప్పినవి బాగున్నా నూరుకోకుండా పరమశ్రద్ధతో చేయాలి. ఇక్కడ పరమశ్రద్ధ అంటే ఇది గొప్పది, ఇది నేను పాటిస్తే బాగుపడతాననేటువంటి ఒక పాజిటివ్ థాట్తో చేయడాన్ని శ్రద్ధ అంటారు ఇక్కడ. అటువంటి శ్రద్ధతో ఈ మూడు తపస్సులు అఫలాకాంక్షభి. ఇది మాత్రం ఇందాక యజ్ఞం చెప్పినట్టే దీనికి. అంటే సాత్వికి గనక అన్నిటికీ లక్షణం మాత్రం అఫలాకాంక్ష. అంటే ఫలాకాంక్ష లేకుండా నిష్కామ కర్మయోగికి చెప్పినదే ఇది కూడా. అఫలాకాంక్షభి యుక్తై. యుక్తై అంటే అఫలాకాంక్ష కలిగిన వారిని కాకుండా అఫలాకాంక్ష కలిగిన వారనేది అఫలాకాంక్షభి అయిపోయింది. మరి యుక్తై అనే మాటకు అర్థం ఏంటంటే ఏకాగ్రచిత్తులైన వారు అన్నారు. ఇది చేయాలంటే ఏకాగ్రత అవసరం కదా. ఏకాగ్రచిత్త. అక్కడైతే యజ్ఞం దగ్గర మనస్సమాధాయ అనే మాట అన్నాడుగా, దానికి ఇక్కడ ప్లేస్లో ఏకాగ్రత అని వచ్చింది. రెండింటికి అర్థం ఇక్కడ ఒకటే. అది యుక్తై అంటే ఏకాగ్రచిత్తంతో పరమమైన శ్రద్ధతో ఫలాకాంక్ష లేకుండా
పై చెప్పిన 3 రకాల తపస్సులు ఆచరిస్తే దాన్ని ఏమనాలి? సాత్విక తపస్సు అనాలి. ఇక రాజస్ తపస్సు, వీళ్ళు కూడా తపస్సులు చేస్తూ ఉంటారండి. అంటే వాళ్ళకి తపస్సు ఉందా? ఈ 3 వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు నేను మౌనంగా ఉంటానండి అంటుంటాడు, వాళ్ళు కనబడుతుంటారు. కనుక మరి ఇవన్నీ చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నారు? సత్కారమాన పూజార్థం. సత్కారమాన పూజార్థం, ప్రజల్లో సత్కారం కోసం, అదేవిధంగా గౌరవం కోసం. వాళ్ళందరూ తను పూజించాలి అంటే ఓహో ఆహా అని పొగుడుతూ వీడిని ఆరాధించాలి. అందుకోసం తపో దంభేన చైవయత్, ఆ 3 రకాల తపస్సులు కూడా దంభముతో చేస్తారు. ఎవరు? రాజసులు. క్రియతే తదిహ ప్రోక్తం రాజసం, దాన్ని రాజసం అంటారు. చేస్తే నష్టమేముందండి? అది మళ్ళీ చెప్పాలి కదా. చలం అధ్రువం, అది అధ్రువం అంటే ఆ తపస్సుకి అనిశ్చితం. ధ్రువం అంటే నిశ్చయం, ఇది అనిశ్చితం. అంటే అర్థం ఏంటంటే ఈ తపస్సుకి ఏది సత్ఫలం అని చెప్పబడిందో అది సంపూర్ణంగా చక్కగా రాదు, అది అధ్రువం. వచ్చినా నిలవదు, అది తెలుసుకోవాల్సినది. ఇవాళ ఏదో వచ్చింది, ఇంత చేశాడు, పాపం వాడు కష్టపడ్డాడుగా తపస్సుతో, కానీ వాడికి వరం ఇవ్వాలి. ఇది సృష్టిలో నియమం ఉంది, ఎవడేం చేస్తే వాడికి అది వస్తుంది. నిప్పులో వేలు పెట్టారు, కాల్చాలి. మంచు మీద చేయి పెట్టారు, చల్లగా ఉండాలి, ప్రకృతి నియమం. అలాగే ఏదో నిగ్రహించుకుని ఏదో 4 రోజులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తపస్సు చేశారు, వరం ఇవ్వాలి, అది ప్రకృతి నియమం. అంతేగాని దేవతలు ఎందుకు వరం ఇవ్వాలని వాళ్ళని అనకూడదండి. ఎందుకంటే రాక్షసుడు భోజనం చేసినా కడుపు నిండుతుంది, దేవత భోజనం చేసినా కడుపు నిండుతుంది. రాక్షసుడు కడుపు నింపునేందుకు అన్నాన్ని తిడతారు మీరు. అలాగే రాక్షసుడికి దేవతలు వరం ఇచ్చారు కదా అని దేవతలను తిట్టరాదు. అలాగే ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి ఫలం ఇవ్వాలని సృష్టి నియమం, యూనివర్సల్ లా. అంతేగాని బ్రహ్మదేవుడు మురిసిపోయి నన్ను పొగిడి, తపస్సు అంటే దేవతను పొగడ్డం కాదు. అది తెలియక వాడేదో దేవతను తెగ పూజించాడు కనుక దేవత మురిసిపోయిందండి. మనకు తెలియక ఇవన్నీ నిర్ణయాలకు వస్తాం. ఇప్పుడు ఇవి తపస్సులు. మరి రావణాసుడు తపస్సు చేశాడు కదంటే, రావణాసుడు తపస్సు ఎంత గొప్పగా చేశాడో తెలుసా? ఇవన్నీ చేశాడు ఆయన. ఆయన తపస్సుకి వెళ్ళినప్పుడు ఆయన దేవతలు అనుకున్న దేవతలను పూజించాడు. అదేవిధంగా ఆయన యజ్ఞయాగాలు చేసి క్రతువుల్లో చక్కని దక్షిణలు ఇచ్చాడు, తపస్సును ఆచరించాడు. పైగా నోరు నిగ్రహించుకున్నాడు. నోరేమిటి, అన్న నిగ్రహం చేశాడు, ఊపిరి బిగబెట్టాడు, తిండే తీసుకోలేదు, కృషించిపోయాడండి. అంతవాడు ఎంత చేశాడు కానీ లోపల వాసన అలాగే ఉంది. ఎందుకంటే రాజస తపస్సు అంటే అది. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు చైత్ర శుద్ధ ద్వాదశి. అంతర్యామి స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి విష్ణుమూర్తిని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను త్రికరణ శుద్ధితో ధ్యానించాలి. ఈ రోజున మహావిష్ణువును షోడశోపచారాలతో పూజించి యజ్ఞోపవీతం, గొడుగు, కమండలం, పాదుకలు, రుద్రాక్షలు, దర్భాసనం స్వామివారికి అర్పించి మరునాటి ఉదయం రోజున వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుని కనుక ఈ వస్తువులన్నీ కూడా సమర్పించినట్లయితే, వీటితో పాటుగా వామనావతార మూర్తి యొక్క చిత్రపటాన్ని కూడాను ఇచ్చినట్లయితే సర్వవిధ సంపత్తుల్ని కూడాను ఆ వామనమూర్తి అయిన విష్ణు భగవానుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఈనాడు మహావిష్ణువును నామరూపుడిగా ఆరాధించాలని మనకు శాస్త్రం చెబుతోంది. వామన పురాణ పారాయణం చేయటం లేదా దానంగా ఇవ్వటం కూడాను ఆ విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులం కావటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడాను శ్రీ మహావిష్ణువును వామన అవతార రూపుడిగా భావన చేస్తూ పూజ చేయటం వల్ల శతవిధాలా కూడాను ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవన విధానాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ సర్వవిధ సంపత్తుల్ని కూడాను ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మొత్తం చేయలేని వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి పఠించినా కూడాను చాలా చక్కటి
యోగవంతమైన ప్రభావాన్ని మనం ఆచరించిన వాళ్ళమవుతాము సుమా అంటోంది శాస్త్రం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని కూడాను ఈ రోజున ఎన్నిసార్లు పఠిస్తే అంత విశేషకరమైన ప్రభావాన్ని ఆ సర్వాంతర్యామి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం, విష్ణుమూర్తి అవతార స్వరూపాల్లో వామనమూర్తిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, ఇవన్నీ కూడా ఆచరించడం వలన ఈ మానవ జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది సుమా. మరి ఆచరించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:30 తిథి ద్వాదశి రాత్రి 10:41 వరకు. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 2:03 వరకు. వర్జం రాత్రి 10:10 నుంచి 11:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:41 వరకు. అమృతకాలం ఉదయం 6:49 నుంచి 8:37 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30 నేటి విశేషం వామన ద్వాదశి, విష్ణు దమనోత్సవం, అహోరాత్ర విష్ణు స్మరణం, ప్రదోషం, అలాగే త్రిపుష్కర యోగం, ద్వాదశి ఉత్తర ఫల్గుని యోగం అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ ద్వాదశి ఉత్తర ఫల్గుని యోగం వల్ల స్నానదానాధికము అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అలాగనే వామన ద్వాదశి సందర్భంగా త్రివిక్రముణ్ణి స్మరణ చేసినట్లయితే మనకు రుణాలు తీరిపోతాయి, మనకు ఇతరులు ఇవ్వాల్సినవి ఇచ్చేస్తారు. అలాగనే విష్ణు దమనోత్సవాన్ని ఆచరించడం ద్వారా మనస్సుకి ప్రశాంతి కలుగుతుంది, తాపత్రయములు నివారణ అవుతాయి. విష్ణు దమనోత్సవం అంటే విష్ణుమూర్తికి దమనంతో పూజ చేయడం అన్నమాట. అలాగే అహోరాత్ర విష్ణు స్మరణం, ఇది చాలా అద్భుతమైనది. మనం ఒక శ్రీరామ అనో, విష్ణు అనో, లేకపోయినట్లయితే విష్ణవే నమః అనో, లేక విష్ణు సహస్రనామ స్తోత్రం నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలన్నీ చదువుకుంటూనో ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అహోరాత్రం అంటారు దాన్ని. ఆ 24 గంటలు విష్ణు స్మరణ చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దీని అర్థం ఏంటంటే మనం ఒకే నామాన్ని ఉచ్చరిస్తూ 24 గంటలు గడపడం ద్వారా ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది. ఆ సిద్ధించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం ఏది కోరవచ్చో అది కోరేలాగా, కోరిన కోరికల్లా తీరేలాగా మన మానసిక స్థితి అలవడుతుంది. తద్వారా కోరికలు మిగిలిపోవడం కానీ, అసంతృప్తులు మిగిలిపోవడం కానీ, పాపాలు చేయడం కానీ వీటి అవసరాలు ఏమి ఉండవు అన్నమాట. అటువంటి ఒక సంపూర్ణమైన సంతృప్త జీవనానికి ఇది బాగా ఉపకరిస్తుంది. విశేషించి మన కోసం మనం కోరిన వాటికంటే సమాజం కోసం కోరిన వాటి వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయండి. ఉదాహరణకి గోరక్ష కావాలి అని స్మరణ చేశారనుకోండి, రక్షించబడుతుంది.
అలాగనే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని చెప్పి ధార్మికులైనటువంటి వారందరికీ కూడా రక్షణ లభించాలి అనేటువంటి సంకల్పంతో చేసినట్లయితే అది సిద్ధిస్తుంది. ధార్మికులైనటువంటి పరిపాలకులు రావాలి అనేటువంటి భావనతో శ్రీరామరక్ష సర్వజగద్రక్ష చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ధార్మికులే పరిపాలకులుగా సిద్ధించేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మనం భగవంతుణ్ణి స్మరించడమే అత్యంత ముఖ్యమైనది. అందువలన ఈరోజు 24 గంటలు కూడా విష్ణు స్మరణ చేసేటువంటి రోజు కాబట్టి దీన్ని మనం పూర్తి సద్వినియోగం చేసుకోవడం అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి మరో విశేషం ప్రదోషం. కాబట్టి సాయంకాలం వేళ మనం శివునికి పూజ చేయడం ద్వారా 1:12 నిమిషాలు పూజ చేయడం ద్వారా ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు త్రిపుష్కర యోగం ఉందండి. మధ్యాహ్నం 2:03 నుంచి రాత్రి 10:41 వరకు. కాబట్టి ఈ సమయంలో మనం చేసేటువంటి పనులు పునరావృతం అవుతుంటాయి. కాబట్టి కోపం తెచ్చుకోవడం, ఇతరులని తిట్టడం, లేకపోతే అప్పులు ఇవ్వడం, ఇలాంటి మళ్ళీ మళ్ళీ అవ్వడం ఏవైతే ఇష్టం లేదో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం శక్తిని ఇస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజు అనలేదు. ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు, ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు. అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో. ఆ తర్వాతది వివేకం. మతి అంటే వివేకం కలిగి ఉండడం. చిట్ట చివరిది దాక్ష్యము అంటారు, అంటే దక్షత. దక్షత అంటే దేని జోలికి వెళ్ళకూడదో, ఏది మనిషిని పాడు చేసేస్తుందో దానికి చాలా దూరంగా ఉండగలగడం. ఎక్కడ మమకారం చూపించకూడదో, ఎక్కడ మమకారం చూపిస్తే మనిషి నశించిపోతాడో, మమకారానికి అతీతంగా కర్తవ్యతా దృష్టితో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి అవసరం ఏర్పడినప్పుడు దక్షతతో అలాగే నిలబడగలగాలి. అంతేకాని కేవలం మమకారంతో ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కలగాపులగం చేసి తాను నిర్వర్తించవలసిన కార్యాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఆ దక్షతతో సింహికా భంజనం చేశారు తప్ప సురసతో ఎలా ప్రవర్తించారో సింహికతో అలా ప్రవర్తించారు. అందుకే ఈ 4 లక్షణములు ఎవరి యందుంటాయో వారు ఖచ్చితంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించి తీరుతారు. ఇది ఇవాళ హనుమ సాధించడం కాదు. జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేపట్టగలగాలన్నా, ఈయన జీవితంలో ఇది సాధించినవాడు అనేటటువంటి కీర్తి పొందాలన్నా ఈ 4 లక్షణములు మొదట అలవాటు చేసుకోలేనివాడు ఏ కార్యాన్ని సాధించలేడు. ఇవాళ తలపెడతాడు, రేపు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఈ 4 లక్షణములలో ఏదో ఒకటి లోపించిందనమాట. ఒకడు మహాత్ముడు కావాలంటే, ఒకడు సభాపూజ్యత పొందాలి అంటే, చాలామందికి తాను ఆదర్శప్రాయుడు కావాలి అంటే ఈ 4 లక్షణములు పుంజుకోవాలి, పునికి పుచ్చుకోవాలి, తన యందు నిలబెట్టుకోవాలి, అవి ప్రకాశించాలి. లేకపోతే జీవితంలో వృద్ధిలోకి రాలేడు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఇచ్చినటువంటి ఆర్షవాక్కులు చదివితే చెప్పిన మాట ఎవరికి అన్వయం అవుతుందో దాన్ని కథాభాగంగా కూడా చూపించగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి మహాకవి వాల్మీకి మహర్షి. అది కాల్పనిక సాహిత్యం కాదు, ఏదో కృతకంగా చేసిన రచన కాదు. యథార్థముగా జరిగిన గాథ ఏది ఉందో ఆ గాథనే అందించి ఈ లక్షణములు మనుష్యులు పొంది ఉండాలి అని తీర్పు చెప్తారు. ససాగరం దానవపన్నగాయుతం బలీన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధీస్తథా దదర్శలంకాం అమరావతీమివా అంటారు. మనం సుందరకాండ ప్రారంభం చేసినప్పుడు యథార్థంగా శ్రీరామాయణం చదివితే సుందరకాండ చదవడంతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే
ఒక్కొక్క గ్రంథం చదవడానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. భాగవతం చదువుతున్నాం అనుకోండి, దశమస్కంధంతో మొదలు పెట్టాలి. దశమస్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కర్ణ ధర్మరాజుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. అప్పుడు ధర్మరాజు కర్ణుడి ధాటికి తట్టుకోలేకపోయాడు. యుద్ధాన్ని విరమించి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు పార్శ్వరక్షకులు సారథి చనిపోయారు. అందుచేత కర్ణుడిని ఎదిరించలేకపోయాడు. యుద్ధాన్ని ఆపేశాడు. ఎంతో దీనుడై యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. అప్పుడు కర్ణుడు ధర్మరాజును వెంటబడ్డాడు. వజ్రం, చక్రం, అంకుశం, మత్స్యం, ధ్వజ, కూర్మం, కమలం మొదలైన శుభలక్షణాలతో కూడిన గౌరవవర్ణం గల తన చేతిలో ధర్మరాజు మూపును తాకాడు. తనను పవిత్రుణ్ణి చేసుకోవాలని, ఆయన పట్టుకోవాలని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో కర్ణుడికి తాను కుంతీదేవికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఇప్పుడు వేయొచ్చు, ఇప్పుడు ధర్మరాజు మీద బాణం వేయచ్చు. అప్పుడే శల్యుడు కూడా ఇలా అన్నాడు. మూపును ఎప్పుడు పట్టుకున్నాడో ధర్మరాజు అంటే ఆయాసపడినట్టుగా, ఓ కర్ణ, రాజశ్రేష్ఠుడైన ధర్మరాజును పట్టుకోకు. ఎందుకంటే పట్టుకున్న వెంటనే అతడు నిన్ను వధిస్తాడు. అక్కడ కూడా చెప్పాడు చూడండి, తన క్రోధాగ్నితో నిన్ను బూడిద చేస్తాడు అన్నాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ ధర్మరాజును చూసి నిందిస్తూ ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు మంచి క్షత్రియ కులంలో పుట్టావు, క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నావు. అలాంటి నువ్వు యుద్ధంలో ప్రాణాలు రక్షించుకోవాలని భయపడ్డావు. నీకు యుద్ధం చేయాలని ఉంటే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆచరించటంలో శ్రేష్ఠుడివి కదా. మన రణరంగం భూమిలో నిలబడి నాతో పోరాడు. నువ్వు బ్రహ్మబలంతో స్వాధ్యాయంలో యజ్ఞాలు చేయడంలో నిపుణుడువు నువ్వు కనుక ఇక నుంచి యుద్ధం చెయ్యకు, వీరులను ఎదిరించకు, వీరులను ఎప్పుడూ నిందించకు, అసలు మహాయుద్ధాలకే వెళ్ళకు, ఇతరులతో చెడు మాటలు మాట్లాడకు, ఏదో యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉండు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా వంటి వారిని నిందిస్తే నీ పరిణామమే జరుగుతుంది. ఇలాంటిది చెడు ఫలితమే లభిస్తుంది. కనుక ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు, లేదా కృష్ణార్జునులు ఉన్న చోటుకి వెళ్ళు. ఓ రాజా, ఈ కర్ణుడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో సంహరించడు. రాజా, నువ్వేమనుకోవద్దు, ఈ కర్ణుడు నిన్ను సంహరించడు, ఇది గుర్తుపెట్టుకో. ఆ ధర్మరాజును విడిచిపెట్టాడు. ఎందుకంటే నేను కుంతికి మాట ఇచ్చాను, అర్జునుడు ఒక్కడనే చంపుతానని. అబ్బో అన్నాడు. తర్వాత కర్ణుడు పాండవ సేన మీదకి వెళ్ళి శత్రువులను చంపేశాడు. అప్పుడు ధర్మరాజు సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధర్మరాజు యుద్ధభూమి నుండి వెళ్ళిపోవటాన్ని చూసి చేది, పాండవ, పాంచాలురు, సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు ధర్మరాజు వెనక వెళ్ళిపోయారు. అంత పరిగెత్తారు. అలా ధర్మరాజు సైన్యం వెనక్కు తిరగటాన్ని చూసి కర్ణుడు కౌరవ సైనికులతో కలిసి ఎంతో ఆనందించాడు. అందరూ చప్పట్లు కొట్టింది. అప్పుడు కౌరవ సేనలో బేరి, శంఖ, మృదంగాలు, ధ్వనులు, ధనుస్సులు, మ్రోతలు, సింహనాదాలు ఏమిటి పెద్దగా చెలరేగాయి. గెలిచాము అన్నట్టు. ఇంతలో భీముడు కర్ణుడి వైపుకి వచ్చాడు. భీముడు యుద్ధప్రియుడు. ఆ భీముడిని చూసి కర్ణుడు నవ్వుతూ శల్యుడితో ఇలా అన్నాడు, ఓ మద్రరాజా, ఈరోజు నువ్వు సత్యం చెప్పావు. భీముడు గురించి చెప్పినదంతా నిజమే, ఇందులో సందేహం లేదు. ఈ భీముడు శూరుడు, వీరుడు, కోపిష్టివాడు. ఇతడికి శరీరం మీద ఏమాత్రమూ ఆపేక్ష లేదు.
ఇతడు ప్రాణాలను లెక్క చేయడు. ఇతడు మహాబలవంతుడు. ఇలాంటి ఈ భీముడు దండధారి అయి వచ్చిన యముడితో అయినా యుద్ధం చేస్తాడేమో. ఇతడి ఆవేశం చూస్తుంటే అలా ఉంది. యుద్ధంలో నేను అర్జునుడినైనా చంపాలి, లేదా అర్జునుడు నన్నైనా చంపాలని నేను చాలా కాలం నుంచి కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ భీముడితో యుద్ధం చేయటం వల్ల ఆ కోరిక ఇప్పుడే ఈరోజే తీరుతుంది. ఎలాగంటే, నేను భీముడిని చంపినా లేదా రథహీనుణ్ణి చేసినా అర్జునుడు ఇక్కడికి వచ్చేస్తాడు, నన్ను ఎదిరిస్తాడు. అది నా మంచికే అవుతుంది. ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఏ పని చేస్తే మంచిదని అనుకుంటున్నావు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు ఇలా అన్నాడు, అబ్బా ఇప్పటికి అడిగాడు నన్ను. ఓ మహాబాహు, వీర శూర కర్ణ. కాసేపు పొగిడాడు, కొంచెం ఎక్కిపోతున్నాడు. కర్ణ, ఈ పరిస్థితిలో భీముణ్ణి ఎదిరించటమే మంచిది. ఎదిరించు. ఈ భీముణ్ణి ఓడించిన తర్వాతే అర్జునుడి మీదకి వెళ్ళు. వీడిని ఓడించాల్సిందే. అతడితో యుద్ధం చెయ్యి. చాలా కాలం నుంచి నీ మనసులో ఉన్న కోరిక ఈరోజు తీరబోతుంది. ఇది నిజం అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ శల్య, ముందుగా భీముడు ఉన్న చోటికి రథాన్ని నడుపు. కానీ ఆజ్ఞ, భీముడు ఎదుటే నిలుపు అన్నాడు. శల్యుడు వేగంగా రథాన్ని తీసుకొని వచ్చాడు. భీముడికి ఎదురుగా కర్ణుడిని నిలిపాడు. చెయ్యి, యుద్ధం చేయి అన్నాడు. కర్ణ భీముల మధ్య భయంకరమైంది, భీషణమైనది, ఘోరమైనది అయినటువంటి యుద్ధం జరిగింది. ప్రాణుల సంహారం ఘోరంగా జరిగింది. చుట్టుముట్టు ఉండేవాళ్ళు, ప్రాణాలు చాలా పోయాయి. అప్పుడు 2 గడియల్లో భీముడు కర్ణుపై బాణప్రయోగం చేశాడు. కర్ణునిపై ఆ బాణం దెబ్బ కర్ణుడు తీవ్రంగా కొట్టబడి మూర్చిపోయాడు. రథం వెనుక కూలబడ్డాడు. అతడి శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. ఆ సమయంలో భీముడు వేగంగా వచ్చి కర్ణుడి నాలుకను కోసేయాలని చూశాడు. అప్పుడు శల్యుడు భీముడికి అడ్డం పడి బ్రతిమాలతో ఇలా అన్నాడు, ఓ మహాబాహు, భీమసేన, నా మాట విను. ఆ మాట విన్న తర్వాత చేయవలసిన పని చెయ్యి. అర్జునుడు ఈ కర్ణుడిని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడయ్యా. అందువల్ల అర్జునుడిని ప్రతిజ్ఞ నెరవేరేలాగా చెయ్యి. కర్ణుడిని విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు భీముడు, ఓ రాజా, అర్జునుడి సత్యప్రతిజ్ఞ నాకు తెలుసు. నేనెందుకు ఇలా ఆవేశపడుతున్నానంటే, ఇతడు నా ఎదుట ధర్మరాజును ఘోరంగా అవమానించాడు ఇప్పుడే. అందుకే కోపించాను. నాకెందుకంటే అది చూసి నాకు అన్నీ పోయాయి. అన్ని ప్రతిజ్ఞలు మర్చిపోయాను. నేను మిగిలిన విషయాన్ని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇతడు మూర్ఛపోయినా నాకు కోపం చల్లారటం లేదు. ఈ సమయంలో ఇతడి నాలుకను కొయ్యటమే మంచిదని నా ఉద్దేశం. ఆనాడు రాజులందరూ ఉండగా ఈ నీచుడు మేము వింటూ ఉండగా ద్రౌపదిని నానా మాటలు ఆడినాడు. ఈవిడి నాలుకను కోయాల్సిందే. ఆ మాటలు నువ్వు కూడా దూరం నుండి వినే ఉంటావు. అందువల్లనే ఇతడి నాలుకను కోసేయాలి. అర్జునుడు చంపనే నేను నాలుకను కోస్తాను. ధర్మరాజుకు ప్రియం కోరి నేను ఈ ప్రతిజ్ఞ చేశాను. వీడి నాలుకను నేను కోస్తాను నేను ప్రతిజ్ఞ చేశాను. ఆయన ప్రతిజ్ఞ చేసింది కర్ణుడిని చంపుతానని. అందుకని ప్రాణాలు వదులుస్తాను, నాలుక మాత్రం కోసేస్తాను. నువ్వు ఇప్పుడు మంచి మాట చెప్పావు. నీ మాట అర్థవంతంగా ఉంది. దాన్ని నేను చేదుగా ఉన్న మందును స్వీకరించినట్లుగా స్వీకరిస్తాను. ఓ శల్య, ప్రతిజ్ఞ వ్యర్థమైతే అర్జునుడు బ్రతకడు, నిజమే. అర్జునుడు మరణిస్తే కృష్ణుడితో సహా మేము అందరము మరణిస్తాం. అర్జునుడి దృష్టిలో ఈ క్రూర బుద్ధి అయిన కర్ణుడు పడితే చాలు, ఘోర అవమానాన్ని చెందుతాడు. పూర్వమే ఈ కర్ణుడు ధర్మరాజు కోపానికి కాలిపోయాడు. ఇప్పుడు ఉపాయంతో ఇతడి నా నుండి నువ్వు తప్పించావు అని భీముడు కర్ణుడిని విడిచిపెట్టాడు. పో, ఏంటో నువ్వు చెప్పావు కాబట్టి అంతే. తర్వాత శల్యుడు కర్ణుడు మూర్చిపోయాడని గమనించి
రథాన్ని మరో పక్కకు తీసుకొని వెళ్ళాడు. అలా కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. తర్వాత భీముడు పూర్వం ఇంద్రుడు దానవులను పారద్రోలినట్టుగా కౌరవ మహాసేనును రణభూమి నుంచి పారద్రోలాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51, 52, 53, 54, 55, 56వ అధ్యాయాలు. భీముడు ఎట్లా సహజంగా విజృంభించాడు చూడండి. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఆ మహాసంగ్రామములో కర్ణుడు యుద్ధం నుండి విముఖుడైపోయాడు. అతన్ని చూసి దుర్యోధనుడు తన సోదరులతో ఇలా అన్నాడు. ఎందుకంటే భీముడు విక్రమించాడు అట్లా. ఓ సోదరులారా, మీరు తొందరగా వెళ్ళి కర్ణుడిని రక్షించండి. ఏమిటి ఆ భీముడు అట్లొచ్చాడు మధ్యలో, వెళ్ళండి. భీముడి వల్ల మన కర్ణుడికి పెద్ద సంకటం ఏర్పడింది తెలుసా. కర్ణుడు మహాసాగరంలోకి మునిగిపోతున్నాడు అన్నాడు. వెంటనే నీ పుత్రులు దుర్యోధనుడి మాటలు పాటించారు. భీముడిని చంపేయాలని విపరీతమైన కోపంతో యుద్ధానికి దిగారు. మిడతల అగ్నిలోకి దూకినట్లుగా భీముడి మీదకు దూకారు. నీ కొడుకుల పేర్లు విను. హృతర్వుడు, దుర్ధరుడు, క్రాతుడు, వివిచ్ఛువు, వికటుడు, సముడు, నిషంగి, కవచి, పాశి, నందోపనందకులు, దుష్ప్రదర్శుడు, సుబాహువు, వాతవేగుడు, సువర్చసుడు, ధనుర్గ్రాహుడు, దుర్మదుడు, జలసంధుడు, బలుడు, సహుడు అనేటువంటి వాళ్ళు కూడా. అంటే 20 మంది మహావీరులు, మహాబలవంతులు. వీరందరూ రథాల మీద వచ్చి భీముణ్ణి అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. వీరందరూ అనేక చిహ్నాలు కలవారు. భీముడి మీద ఎన్నో బాణాలను ప్రయోగించారు. వారు తీవ్రంగా పీడిస్తూ ఉంటే భీముడు ఆ బాణాలను లెక్క చేయలేదు. భీముడికి ఏమి లెక్కలేదు, మహానుభావుడు. మరి ముఖ్య ప్రాణుడు. నీ పుత్రులు వెంట వచ్చిన 50 రథాలను వేగంగా నాశనం చేశాడు. అప్పుడు భీముడు చాలా కోపంగా ఉన్నాడు. ఇక నీ పుత్రుల పని పట్టేశాడు. ఒక బాణంతో వివత్సుడు శిరస్సును నరికేశాడు. అతడు మరణించటాన్ని చూసి అతడి సోదరులు 2 వేగంగా భీముడి మీదికి దూకారు. అప్పుడు భీముడు 2 బాణాలను ప్రయోగించి ఆ 2 చంపేశాడు. అది అన్నమాట. వారు దేవపుత్రుల వంటి వారు. వారి పేర్లంత వినండి. వికటుడు, సముడు, వీళ్ళు పోయారు. తర్వాత భీముడు ఒక పదునైన బాణాన్ని ప్రయోగించి క్రాతుణ్ణి యమలోకానికి పంపేశాడు. ఓ మహారాజా, యుద్ధంలో అలా వీరులు, ధనుర్ధారులు అయిన నీ పుత్రులు అలా మరణిస్తూ ఉండగా నీ సేనలో ఆహాకారులు చెలరేగాయి. అంతా పోతున్నారు అంతా కూడా. మళ్ళీ భీముడు విజృంభించాడు. నీ పుత్రులైన నందుణ్ణి, ఉపనందుణ్ణి చంపేశాడు. అలా నీ పుత్రులు ఘోరంగా మరణించటం చూసి కర్ణుడు మనస్సులో ఎంతో దుఃఖించాడు. తన రథాన్ని మళ్ళీ భీముడి ఉన్న చోటుకి తోలమన్నాడు. కర్ణుడు రథం భీముడి రథాన్ని సమీపించి ఇక కర్ణ భీముల మధ్య ప్రారంభమైన సంఘర్షణ అతి భయంకరంగా మారింది. కౌరవ పాండవులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. తర్వాత సుశర్మ 10 బాణాలతో అర్జునుడిని, 3 బాణాలతో శ్రీకృష్ణుడి భుజాన్ని గాయపరిచాడు. 1 బాణంతో జెండాని కొట్టాడు. అప్పుడు ఆ జెండా మీద విశ్వకర్మ నిర్మించిన వానర శ్రేష్ఠుడు ఒక పొలికేక పెట్టాడు. ఓ పెద్ద పొలికేక. కౌరవ సైన్యాన్ని భయపెడుతూ పెద్దగా గర్జించాడు. ఇంతవరకు గర్జించలేదు, ఈయన గర్జించాడు. కపేస్తు నినదం శ్రుత్వా
సంత్రస్తా తవ వాహిని, సంత్రస్తా తవ వాహిని, భయం విపులమాదాయ, భయం విపులమాదాయ, నిశ్చేష్ట సమపద్యత. ఆ వానరుడి భీషణనాదాన్ని విని నీ సేన ఎంతో భయపడిపోయింది, నిశ్చేష్టమైపోయింది. అప్పుడు అలా రణభూమిలో నిలబడిన సేన అనేక విధాల పూలతో నిండి ఉన్నటువంటి చైత్రరథం అనేటువంటి కుబేరుడి పూల తోటలాగా కనిపించింది. తర్వాత అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు కూడా పాంచజన్య శంఖాన్ని పూరించి భూమ్యాకాశాలకు నింపివేశాడు. అంత పెద్దగా పూరించారు ఇద్దరు శంఖధ్వనులు. ఆ ఇద్దరి శంఖధ్వనులను విని సంసప్తక సేన వణికిపోయింది, ఎంతో భయపడింది, వేగంగా పారిపోయింది. అర్జునుడు అప్పుడు ఎన్నోసార్లు నాగాస్త్రాన్ని ప్రయోగించి వారి కాళ్లను బంధించేశాడు, వారిని కదలకుండా చేశాడు. అలా పాదబంధంతో బంధించబడగా సంసప్తకులు ఇనుప బొమ్మల్లాగా నిశ్చేష్టులైపోయారు. తర్వాత అర్జునుడు తారకాసుర సంహార సమయంలో ఇంద్రుడు దైత్యులను వధించినట్లుగా వారందరినీ వధించాడు. అర్జునుడి బాణాలు తీవ్రంగా తగలటంతో సంసప్తకులు అర్జునుడి రథాన్ని వదిలిపెట్టేశారు. ఆయుధాలన్నిటినీ రణభూమిలోకి వదిలేసి పరిగెత్తాలని చూశారు. కానీ వారు పాదబంధంతో బంధింపబడటం వల్ల కదలలేకపోయారు. అప్పుడు అర్జునుడు వారిని పదునైన బాణాలతో సంహరించాడు. మొత్తానికి సంసప్తకుల పాదాలను పాములు చుట్టుకోవటాన్ని సుశర్మ చూశాడు. అర్జునుడు నాగాస్త్రంతో తన సేన బాధపడుతూ ఉండటాన్ని సహించలేకపోయాడు. వేగంగా గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు పాములను తింటూ ఎన్నో గరుడ పక్షులు దూకాయి. ఆ పక్షులు చూసి పాములు పారిపోయాయి. అప్పుడు అర్జునుడు మహాస్త్రాలను వర్షించాడు. వారి బాణవర్షాన్ని ధ్వంసం చేసి సంసప్తక యోధులను సంహరించాడు. తర్వాత కృపుడికి సుకేతుడికి ఘోర యుద్ధం జరిగింది. కృపుడు ఒక క్షురప్రంతో అంటే సుకేతుని శిరస్సును ఖండించాడు. ఆయన శిరస్సు గద్ద తెచ్చిన మాంసఖండంలాగా నేల మీద పడిపోయింది. చాలాసేపు అనుకున్నాం కదా మనం. తర్వాత అతడి శరీరం నేల మీద పడింది. ఓ మహారాజా, రణభూమిలో ఘోర యుద్ధం జరుగుతోంది. తర్వాత ధర్మరాజుకి అశ్వత్థామకి మధ్య భీకర యుద్ధం జరిగింది. తర్వాత కర్ణుడు తొందరగా పాంచాలుల మీదకు వెళ్ళాడు. ఓ మహారాజా, ఆ పగలు మధ్యాహ్న సమయంలో ఏనుగులు, గుర్రాలు, జనాలు రెండు పక్షాల్లోనూ అధిక సంఖ్యలో మరణించారు. జయాన్ని కోరుకుంటూ పాంచాలులందరూ చెట్ల మీదకు పక్షులు కలిసి దూకినట్లుగా ఒక్కసారిగా కర్ణుడి మీదకి దూకేశారు. కర్ణుడు పాంచాల సేనలో ముందు వస్తున్న వారిని కొన్ని బాణాలతో వధించాడు. తర్వాత కర్ణుడు వ్యాఘ్రకేతువు, పాండవ పక్షంలో ఉన్న సుశర్మమిత్రుడు, ఉగ్రాయుధుడు, జయుడు, శుక్రుడు, రోమమానుడు, దుర్జయుడు సింహసేనుల మీదకి వెళ్ళి బాణాలు ప్రయోగించారు. ఆ వీరులు కర్ణుని చుట్టుముట్టారు. అప్పుడు కర్ణుడు దూరం నుంచి యుద్ధం చేస్తున్న ఆ 8 మంది వీరులను 8 పదునైన బాణాలతో బాధించాడు. తర్వాత వేల కొద్ది యోధులను వధించాడు. చేది మహారాతుల్లో జిష్ణువును, జిష్టు కర్మను, దేవాసిని, భద్రుణ్ణి, దందుణ్ణి, చిత్రుణ్ణి, చిత్రాయుధుణ్ణి, హరిని, సింహకేతుణ్ణి, రోచమానుణ్ణి, శలభుణ్ణి వధించాడు. చేదీకేకయ్య పాంచాల సేనల్లో వీరుల చేత పూజింపబడిన అనేక మంది వీరులను కర్ణును పేరు పెట్టి పిలిచి మరీ వధించాడు. మరొక వైపు అర్జునుడు అనేక మంది సంసప్తక గణాలను సంహరించి సేన మధ్యలో శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ జనార్దన, యుద్ధం చేస్తున్న ఈ సైన్యం చెల్లాచెదురైపోయింది. సంసప్తకులలోని మహారథులు తమ గణాలతో పారిపోతున్నారు. సింహగర్జన విన్న
మృగాలలాగా నా దెబ్బకు తట్టుకోలేక పారిపోతున్నారు. కృష్ణ, ఈ కర్ణుడు మన సైన్యాలను తరిమి కొడుతున్నాడు కనుక అతడి వద్దకు రథాన్ని నడిపించు. ఈ సంసప్తకులను యుద్ధంలో విడిచి ఇప్పుడు మనం సూతపుత్రుడి వైపుకు పోదాం పద. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.